హలో గైస్ గుడ్ మార్నింగ్. డే 2కి స్వాగతం సుస్వాగతం. గైస్ తెలిసిందే ప్రజెంట్ నేను వచ్చేసి ఇక్కడ భద్రాచలం దగ్గరలో ఉన్నానని తెలుసు కదా. అదే ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు, అవి లారీ లోడ్ అవుతుందా లేదా ఈరోజు కూడా అనేది చూద్దాము. ఇంకొక 1 అవర్ అయితే చెప్తా అంటున్నారు. టైం వచ్చేసి ఇప్పుడు మనకి 8 అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, సూర్యుడు మంచిగా ఇక నిండుగా ఎండ మాత్రం దంచుతుంది, సూర్యుడు మంచిగా ప్రకాశిస్తుండు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకొక 1 అవర్లో అయితే అప్డేట్ చెప్తాను అంటున్నారు. నేనైతే ఇట్లా ఇగో లారీలు అయితే అన్నీ అక్కడ ఉన్నాయి ముందు, అవన్నీ చూస్తున్నారు కదా, చూడండి వెనకాల కనిపిస్తున్నాయి కదా. అలా నేను కొంచెం లోపలికి వచ్చాను అనమాట బ్రష్ చేయడానికి. బ్రష్ అంటే అదే తెలిసిందే కదా, అడవిలలో ఏం దొరుకుతాయి మనకి, వేప పుల్ల కోసం అయితే వచ్చాను నేను. అదైతే దగ్గరలో అయితే లేదు, వెతికి ఇంకా వేప పుల్ల తీసుకొని అయితే ఇంకా వెళ్ళాలి. మొత్తం నా ఫేస్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఘోరంగా అయిపోయింది. 2 days అవుతుంది స్నానం చేయక. పాపం వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఎట్లా ఉంటారో ప్రతిసారి వీళ్ళు వచ్చినప్పుడు ఎంత ఘోరంగా ఉందంటే, పాపం ఇక్కడే పడుకోవాలి, ఇక్కడే అడవిలోనే వండుకోవాలి, తినాలి. చూస్తున్నారు కదా, ఇగో అలా ప్రశాంతంగా బయటకైతే నేచర్ అయితే ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది. ఇక ఇదంతా సిచ్యువేషను. నెక్స్ట్ అప్డేట్ అనేది చెప్తాను నేను, చూద్దాం. అయ్యో ఫ్రెండ్స్, ఫుడ్ అయితే తింటున్నాం. నైట్ చేసుకున్నాం చికెన్, ఇంకా అది ఉండే అనమాట. ఇప్పుడు బాగానే ఉంది, పాడవకుండా మంచిగా ఉంది. అందుకోసమే తింటున్నాం, తొందరగా పాడవుతుంది అని చెప్పి. టైం వచ్చేసి ఇప్పుడు టైం ఎంతరా, 9:30 9:15 అయితే అవుతుంది. ఇగో చికెన్ అయితే చికెన్ ఉంది, ఇంకా రైస్ కూడా ఉంది, సరిపోద్ది ఇప్పటికి. ఇప్పుడు లోడ్ అయితే మాత్రం మధ్యాహ్నం అయితే ఇంకా వెళ్ళిపోతాం. ఈవినింగ్ బయట ఏదైనా వెళ్ళేటప్పుడన్నా మళ్ళీ వండుకుందామారా, ఉండాలా. చికెన్ బాగుంది రా పొట్టి, మంచిగా చేసినావు. ఇంకేమన్నా చెప్పాలా? చెప్తావా? ఇంకేమన్నా చెప్పు. ఇదంతా బయట, ఇదంతా వాగు సంబంధించింది. అట్లా వాటర్ చూడు ఎట్లా ఉన్నాయి అక్కడ బయట. మా ముందు అయితే ఇక్కడ లారీలు చూడండి చాలా ఉన్నాయి ముందు లైన్. అంటే మన నెంబర్ ఎంతరా, సీరియల్ నెంబరు 41. ఇక్కడ సీరియల్ నెంబర్ వేస్తారనమాట. ఇది 41 అనమాట మాది నెంబర్ వచ్చేసి. మా ముందు అయితే ఇట్లా ఉన్నాయి లారీలు, చూపిస్తా ఇప్పుడు. ఆ వాగు అక్కడ ఇప్పుడు ఎట్లా దాన్ని లోడ్ చేస్తారు ఏందనేది ఈరోజు అయితే మాత్రం పక్కా అన్నీ అయితే మీకైతే వీడియోలు అయితే చూపిస్తాను నేను ఖచ్చితంగా. అన్నీ కవర్ అయితే చేద్దాం. హైదరాబాద్కి వెళ్ళే వరకు అయితే వీడియో చూస్తా. సో ఫస్ట్ వీడియోలో అయితే అది చూస్తున్నారు కదా, అవన్నీ మార్నింగ్ ఎట్లా ఏం చేసినాము, నిన్న నైట్ ఏం చేసినాము అనేది అన్నీ చూపించినా కదా. ఈ వీడియోలో అయితే అన్నీ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకా చూపిస్తా. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మనమైతే ఇప్పుడు లోడింగ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. చూస్తున్నాం కదా, ఇగో మన బండి, ఇగో ఈ లైన్ చూడండి వెనకాల ఎంత ఉంది. మనదైతే తొందరనే అయిపోతుందని చెప్తున్నాడు మనోడు. అయ్యో ఇక్కడ ఇది ఆ ఇసుక నింపిన తర్వాత కాంటాక్ట్ అయితే పెడతారు. ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, వెయిట్ అనేది చెక్ చేసుకుంటారు అనమాట వెళ్ళే ముందు. ఇదంతా చూడండి, ఇది మన లారీ. ఇప్పుడు లైన్లో అయితే ఉన్నాం మనము. అండ్ అటు సైడ్ వస్తుంది చూడండి లారీ ఒకటి, అది లోడ్ బండి అనమాట. అది చూడండి మనకి అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ లోడ్ చేస్తారు అనమాట. అది అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను నీకు అది అంతా. ఇదైతే లోడ్ బండి వస్తుంది చూడండి. ఫ్రెండ్స్ చాయ్ అయితే తాగుతున్నాం. ఈ అంకుల్ వచ్చి తీసుకొచ్చిండు మనకి చాయ్. స్మైల్ బాగుంది అంకుల్ నీది. అయ్యో ఇది పరిస్థితి. మధ్యలో ఇట్లా చాయ్ కూడా తీసుకొస్తారనమాట. ఏదో మళ్ళీ స్ట్రైక్ అవుతుంది అక్కడ, మళ్ళీ ఆపిరు బండ్లు. ఇలా మాకు అవుతుందా కాదా? చాయ్ అయితే తాగుతున్నాం వేడిగా. అక్కడ జనాలు కనిపిస్తారు కదా, మళ్ళీ ఏదో మాట్లాడుతారు, గొడవ ఏదో జరుగుతున్నట్టుంది అక్కడ. చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది. అయితే బాగుంటుందని ఫీలింగ్.
అయితే ఇక్కడ మళ్ళీ గొడవలు అయితే జరుగుతున్నాయి వాళ్ళకి చెప్పాను కదా. ఇక వీళ్ళంతా జనాలు అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇక అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇటాచీలో, అక్కడ అనమాట. ఇక కొంచెం వెళ్ళాలి ముందుకి, అక్కడ చూద్దాం. ఫైనల్గా అయితే మళ్ళీ ఇగో రైస్ అయితే పెట్టుకున్నాం. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. నాతోటి అయితే రైస్ అయితే వేపిస్తుండు, వండుకుంటున్నాం, తినాలి ఇప్పుడు. మళ్ళీ అదైతే బంద్ అయిపోయింది మొత్తానికి. అయితే మళ్ళీ గొడవ పెట్టేసుకుని అయితే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు లంచ్ తర్వాత అయితే మళ్ళీ అయితే అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. చూద్దాం అది. దీంతో ఏడ్చారా ఏరా రాజు, తీసుకొచ్చినావు, అడిలో వండబెట్టినావు, మంచిగా మీరు ఇలాంటి వాతావరణం రాలేదు కాబట్టి మేము చల్లదనం ఎట్లుంటది, వాతావరణం ఎట్లుంటది మీకు మీలాంటి తెలిస్తే బాగుపడతారని చూపించడానికి తీసుకొచ్చాను. ఇప్పుడు నిజం చెప్పరా? అమ్మా పక్కన ఇట్లా ఇట్లా ఉందన్నమాట ఫారెస్ట్. ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే మనం అయితే వచ్చేసినాం బావులకి. చూస్తున్నారు కదా, ఇక బండి అయితే లాస్ట్ అని చెప్తున్నారు. చూద్దాం, ఇక లోడ్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇది. ప్రస్తుతం టైం వచ్చేసి 5 ఎంత అవుతుంది? ఆ టైం పూటి 5:10 అవుతుంది. ఇదే లాస్ట్ అంటున్నారు ఈ రోజుకి. చూద్దాం ఫ్రెండ్స్. ఇగో ఇది ఇక్కడ ప్రజెంట్ వస్తుండు. అరే పోరా, అది రాజు పిలుస్తుండు. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఇగో ఇలా ఉంది సిచ్యువేషన్. ఇగో ఇట్లా ఇవైతే ఇట్లా లోడ్ చేసే పెద్ద ఇటాచీ అనమాట ఇది. మాకంటే 2 బండ్లు ముందులో ఉన్నాయి. అవి చూస్తున్నారు కదా. చాలామంది తెలియదు, అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, వేరే అదర్ ఫీల్డ్ వాళ్ళకైతే కొంచెం తెలియదు కాబట్టి చూపిస్తున్నది. ఇదంతా అన్ని ఇలా కుప్పలుగా చేసి దీన్ని అయితే ఇట్లా ఈ లారీలకి అయితే ఎక్కిస్తారు. ఇది మనకు వచ్చేసి ఇట్లా హైదరాబాద్కి ఇట్లా ఇసుకనైతే ఇలా తీసుకొని వస్తారనమాట. ఇది సిచ్యువేషన్. ఫ్రెండ్స్ చూడండి, ఇక మనం చూస్తున్నాం కదా, ఇది వెళ్ళి దీంతో అన్ని బకెట్స్ వేస్తున్నారు. మనకైతే కౌంట్ చేయలే ఇంకా. ఇక చూడండి ఫ్రెండ్స్, సగంకి వచ్చేసింది మనదైతే. చాలా బాగుంది కదా సన్సెట్. ఎన్న బకెట్ రా?
అయితే ఫైనల్గా అయితే ఇక మేమైతే ఇగో లోడు తీసుకొని అయితే ఈ కాంట దగ్గరకి ఇక్కడే వాళ్ళది గవర్నమెంట్ది అనమాట ఇది. వాళ్ళు చెక్ చేసుకుంటారు ఎంత హైట్ వచ్చింది ఏందనేది. వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఒకవేళ తక్కువగా ఇట్లా వస్తే వీళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. నార్మల్గా వచ్చేస్తే మాత్రం ప్రాబ్లం లేదు. అది చెక్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అవ్వడమే. మాకు ఇప్పుడు ఈ కాంట దగ్గరికి రావడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టింది. సో కొన్ని బండ్లు ఏమైందంటే కొన్ని బండ్లు ఒక 5-6 బండ్లు అయితే తక్కువ వచ్చిందని చెప్పి లోడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. సో మమ్మల్ని ఆపేసారు అక్కడ. చూసినారు కదా అది రోడ్లు ఎట్లుంటాయో ఆ రోడ్ల వల్ల ప్రాబ్లం వల్ల ఆపేసారు అనమాట. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం. చూద్దాం ఎంత వస్తుంది ఏంటి అనేది చెప్తాను నేను. అయితే మాది వచ్చేసి బాగానే అయితే మాది పర్ఫెక్ట్ ఉంది లోడ్ అనమాట. మాది మంచిగా బరాబర్ వచ్చేసింది, ప్రాబ్లం లేదు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. చూడండి ఈరోజు మా వెనకాల ఉన్న బస్సులో ఇవి లారీలు చూడండి. బస్సు అని వస్తుంది రాజు. బస్సులో జర్నీ చేసాం కాబట్టి ఎక్కువ. అయితే ఇది అనమాట సిచ్యువేషను. ఇవన్నీ లారీలు చాలా పెద్ద లైన్ ఉందిరా మనం వచ్చిన తర్వాత. ఈరోజు వచ్చిన బండ్లు అనుకుంటే ఇవన్నీ కదా. నిన్న ఇంకా మన వెనకాల కొన్ని బండ్లు ఉండే, కొన్ని ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇది సిచ్యువేషన్. అయితే ముందు కనిపిస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, వీళ్ళే అనమాట ఈ విలేజ్ వాళ్ళు. మనకి లారీ లోడ్ అయిన తర్వాత ఇట్లా లెవెలింగ్ చేస్తారనమాట. అంటే రోడ్ల పైన పడకుండా వాళ్ళు పట్టా కడతారనమాట. లెవెలింగ్ చేసేసి పారలతో చేసిన తర్వాత అది అంటే డస్ట్ అది ఉంటుంది కదా, ఇసుక అనేది కింద పడకుండా ఇక్కడ అంతా లెవెలింగ్ చేసి వాళ్ళు పడద కట్టేసి ఇంకా పంపించేస్తారు. వాళ్ళకు మనము 1000 రూపీస్ ఇవ్వాలన్నమాట బండికి. అది చెప్తున్నాడు మావాడు 1000 రూపీస్ ఇవ్వాలంట. చూస్తున్నారా, ప్రతి బండి వాళ్ళే చేస్తారనమాట, ఏం ప్రాబ్లం లేదు. అది అయితే మొత్తం మీద ఫ్రెండ్స్ అయితే మనం అయితే బయటకు అయితే వచ్చేసినాము. ఇప్పుడు సింగిల్ రోడ్లో అయితే వెళ్తున్నాము. ఇది ఇక్కడ మనం వాగ్ రోడ్ నుంచి అయితే మనం ఇప్పుడు మెయిన్ రోడ్కి ఇదైతే వచ్చినాము. విలేజ్ రోడ్లు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నాడు మావాడు. మేడారం ఫారెస్ట్ అంటారా? మేడారం ఫారెస్టారా? ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది అది? ఒక 20 kilometers అయితే ఉంటుందని చెప్తున్నాడు మావాడు. అదే మేము వచ్చినాము, మామూలు తెలుసుకో అనుకున్నామని చెప్పి జస్ట్ అంతే. 20 kilometers డిస్టెన్స్ అయితే ఉంది మేడారం ఫారెస్ట్. మనం మేడారం సమ్మక్క సారక్క మనం విన్నాం కదా, అక్కడ నుంచి అదే రోడ్ నుంచి వెళ్తాము. ఇది అనమాట ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము. చూపిస్తా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. అయ్యో మావాడు అయ్యబ్రా, ఏంద్రా ఇది ఎక్కడ అయినాం రా? ఏటునగరం చెక్ పోస్ట్. ఓకే చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగినాము. చూస్తున్నారు కదా అక్కడ గుడిసె దగ్గర చెక్ పోస్ట్ చెక్కింగ్ అనమాట. ఇక్కడ బిల్లు వాళ్ళు వే బిల్ చెక్ చేస్తారనమాట. చెక్ చేసి మాత్రం పంపిస్తారు. ప్రతి ఒక్క బండిని చెక్ చేస్తారు ఇక్కడ. చూడండి ఇక్కడ అది మనకంటే ముందు ఒక బండి అయితే వెళ్ళిపోతుంది. వాడు కూడా బిల్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి దగ్గర తీసుకొని వస్తాడు అనమాట. ఇది వాళ్ళ ఆఫీసర్స్ అన్నమాట. ఎక్కువ చూపించద్దు అని చెప్పి చూపించట్లేదు. ఫ్రెండ్స్ అయితే ఇగో మనం అయితే ఇదైతే స్టార్ట్ అయిపోయింది మన ఫారెస్ట్ అయితే. చూడండి ఇక్కడ నుంచి మనకి ఒక 20 నుంచి 30 kilometers ఉంటుంది అనమాట ఫారెస్ట్. అది చూద్దాం, మామూలు అడిగి తెలుసుకున్నాం. చెప్పు రాజు, ఎట్లరా ఎన్ని కిలోమీటర్స్ ఉంటారు? ఇది 30 kilometers ఉంటారు. 30యా? ఓకే. దీనికి ఏమైనా స్పీడ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? కొంచెం లైట్ అయినా స్పీడ్ లిమిట్ అంటే ఏముండదు కదా, 50-60 స్పీడ్ పట్టుకొని పోతా ఉంటాం. అచ్చా మైలేజ్ కోసం ఒకటి ఇస్తుంది మైలేజ్. అయితే పోతే అది కూడా రాదు. ఓకే ఎన్ని అవర్స్ పడతారా మనకి? పడుతుంది 7-8 hours. 7-8 hours పడుతుందా? ఓకే. చూస్తున్నారు కదా ఇగో ఇది ఇక్కడ లారీ అయితే కింద పడిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూడండి ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇదంతా బండ్లు ఆగిపోయిందని చెప్పేసి ఎంత అయితే బండ్లు ఉన్నాయని చెప్పి మేమైతే ఆగిపోయినాము. ఇక్కడ లారీ అయితే కింద పడిపోయింది ఒకటి.
అది ఇప్పుడిప్పుడే జరిగినట్టుంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది పాపం ఇక్కడ వెహికల్ ఇంకోటి లారీ అయితే బ్రేక్ డౌన్ అయినట్టుంది. చూడండి ఇక్కడ ఆగిపోయింది అడవిలో. పాపం ఏదో సైడ్కి పెట్టేసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఇబ్బందిగా పాపం ఫేస్ చేస్తున్నారు చాలామంది. ఇట్లా ఈ అడవిలో ఇట్లా ఆగిపోతే మాత్రం చాలా కష్టము. ఇది పరిస్థితి అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రైట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది కదా, ఈ రైట్ సైడ్లో. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనం మేడారం సమ్మక్క సారలక్క జాతర టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తామని చెప్తున్నాడు మావాడు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే రూట్లో రైట్ సైడ్లో ఉంటాం అన్నమాట. ఇది అయితే ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మేము ఇక్కడ ఒక దగ్గర దారిలో అయితే ఆపుకున్నాము. చూస్తున్నారు కదా, ఎందుకంటే వాడు టైర్స్ ఏవో చెక్ చేసుకుంటాడంట. ఏం చేస్తున్నారు అప్పుడే? టైర్స్ ఇవి హీట్ కాకుండా వాళ్ళు జాగ్రత్త రావాలి కదా, సో అట్లా అని చెప్పి మధ్యలో టైర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉండకుండా పంచర్స్ అలాంటివన్నీ చెక్ చేసుకుంటారు అనమాట వెహికల్స్ అయితే. అన్నీ చెక్ చేసుకోవాలారా? హీట్ అయినా లేదా? ఓకే ఓకే. రోడ్ బండి కదరా, రోడ్ మధ్యలో హైవేలో ఉన్నాము ఇదంతా. చూస్తున్నారు కదా. ఇంకా మనకి ఇది వచ్చేసి ఇప్పుడు ములుగు డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు ఇంకా 25 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ మనకి హైదరాబాద్ వచ్చేసి 215 అయితే చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ బోర్డు అయితే చూసాం ఒకటి. ఇక్కడ ముందు కొన్ని లారీలు ఆపుతున్నాయి. ఇక్కడ మేము ఇప్పుడు ఇంకా ఫుడ్ తినేసి, ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. తినేసి ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ ఇంకా బయలుదేరడమే. అక్కడికి వెళ్ళేసరికి 2-3 అవుతుంది అని చెప్తున్నాడు మావాడు. చూద్దాం ఎప్పటివరకు అయితే. తినేసి వెళ్ళిపోవడమేనా రాజు? అంతేనా? మాట్లాడరా ఏమన్నా చెప్పాలి. అరే ఎంతరా నీ హైట్ ఎంతరా? గిద్దను ఎంత పని చేస్తలే రారా? అంతే అంతేరా. ఎంత పని. ఓకే అమ్మా. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఇక్కడ ఇప్పుడు ఫుడ్ కోసం అయితే డిన్నర్ కోసం అయితే ఆగిరనమాట. తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతారు అందరూ. వీళ్ళంతా ఇప్పుడు నైట్ జర్నీ అనమాట. వీళ్ళందరితో నైట్ ఎక్కువ జర్నీ చేస్తారనమాట. ఎందుకంటే వెహికల్స్ కూడా ఎక్కువ టైర్స్ అనేది హీట్ కాకుండా ఉండడానికి చూసుకొని వస్తారనమాట. ఎవ్రీ ఒక 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్కి దూరంలో డిస్టెన్స్లో ఆపుకొని చాయ్ తాగుతూ అట్లా టైం పాస్ చేస్తూ కొంచెం అట్లా చూసుకొని వస్తారనమాట. చూడండి ఎంత పెద్ద లైన్. అన్నీ లోడ్ బండ్లే అనమాట అన్నీ. అయితే ఇప్పుడు మన జర్నీలో వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. ఇక్కడ ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి రా రాజు? మొత్తం 3 4. ఓకే. అవుటర్ రింగ్ నుంచి వెళ్తామా మనం? అవుటర్ నుంచే వాళ్ళ మొత్తం 4 టోల్ గేట్లా 4 మొత్తం 4 టోల్ గేట్స్ అయితే ఉన్నాయి. మొత్తం మీద అయితే మనం వరంగల్ అయితే హైవేకి అయితే వచ్చేసినాము. వరంగల్ బైపాస్ రోడ్. మనకి ముందు అయితే టోల్గేట్ అయితే కూడా ఉంది. టోల్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన హైదరాబాద్ వచ్చేసి 153 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి వరంగల్ అయితే 11 కిలోమీటర్స్ అవుతుంది. అది వరంగల్ బైపాస్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అవుతుందిరా? టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే చూస్తున్నారు కదా, ఈ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. వరంగల్ దగ్గర ఈ టోల్గేట్ ఇది. ఇక్కడ మనోడు ఏమంటున్నాడంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఇక్కడ ఆగేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్తున్నాడు. టైర్లు హీట్ అయి ఉంటాయి, కొంచెం సేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి మనోడు అయితే చెప్తున్నాడు. అదే
ఇది వరంగల్ అనమాట. వరంగల్ బైపాస్లో ఉన్నాము, టోల్గేట్ దగ్గరలో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది టోల్గేట్ దగ్గర అయితే వెహికల్స్ అయితే ఆపుకొని ఉన్నారు. ఫ్రెండ్స్, మొత్తానికి నేనైతే ఇప్పుడు తీసుకున్నాను బండి అయితే మనోడి దగ్గర నుంచి. ఇక్కడ టోల్గేట్ వరంగల్ టోల్గేట్ దాటేసి కొంచెం ముందుకు వచ్చి అయితే ఆపుకున్నాము చెప్పినట్టుగానే. ఈ యొక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ అయితే ఆపేసినాం. ఆపి కొద్దిసేపు ఆ టైర్లు అన్నీ కూల్గా అయ్యేంత వరకు ఆగినాం. ఇప్పుడు నేనైతే ఇప్పుడు తీసుకున్నా, కొంచెం దూరం అయితే డ్రైవ్ చేస్తాను, ఒక 50 కిలోమీటర్స్ కానీ 100 కిలోమీటర్ మేబీ ఎంతైతే అంత కొంత దూరం అయితే డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా. చూపిస్తా వీడియో కూడా, చూద్దాం. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. ఇంకా సిటీ మనకు వచ్చేసి 120 కిలోమీటర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 వరకు అయితే వెళ్ళిపోతాం, చూద్దాం. ఓకేనా? డ్రైవింగ్ అయితే తీసుకున్నా, వెళ్తున్నాం హైవే మీద. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీకు నచ్చితే, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు వేరే వీడియోస్ ఏమైనా నా వీడియోస్ చూడండి ముందు. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం వీడియో మాత్రం లైక్ అయితే చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. అట్లాగే షేర్ చేయండి. నా వీడియోస్ ముందు వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా నచ్చితే ఒకసారి అయితే చూడండి. ఛానల్లో అయితే ఉన్నాయి వీడియోస్, చూడండి. ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా, మర్చిపోవద్దు. అది ఇంకా వీడియో ఇంకా చూపిస్తాను నేను ఇంకా అక్కడికి వెళ్ళేంత వరకు, అంతే. ఓకేనా? ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే మనం సెకండ్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాం హైవేలా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా టోల్గేట్ నేనే తీసుకొచ్చిన. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. టైం వచ్చేసి మనకు 1:40 అవుతుంది. చూడండి, చూపెట్టరా టోల్గేట్. టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 అవర్ అంతే. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసినాం. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి యాక్చువల్గా లేట్ అయిపోయింది, మనం అనుకున్న దానికి అయితే లేట్ అయిపోయింది. మేమైతే చాలాసేపు ఆగినాము వేరే దగ్గర. ఆగి ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని మేమైతే వచ్చినాము. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆఫరింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాం పైకి. గుడ్ మార్నింగ్ ఇప్పుడు అందరికి ఫ్రెండ్స్. ఇక్కడికైతే వచ్చేసినాము. ఇంకా ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో వెళ్ళిపోతాం మోస్ట్లీ. ఓవరాల్ పైన గట్కేసర్ దగ్గర, గట్కేసర్.
అయితే ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. మాకైతే చాలా లేట్ అయింది. అయితే ఇంకా నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మేము వచ్చేసి ఇప్పుడు ఓఆర్ఆర్ మీద అయితే ఉన్నాము. ఇంకా ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.